అసలు దీనికి సంబంధించి ఏంటో ఒకసారి మాట్లాడదాము. మీరు 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 దీనికి సంబంధించినటువంటి వ్యక్తి ఇన్ఛార్జ్ నేను మా వెంకటరెడ్డి సార్ ఇన్ఛార్జ్. ఏమేమి ఉన్నాయి దీనిలో ప్రాబ్లం ఏమొచ్చిందని కూలగొడుతున్నారు? ఈడ బఫర్ జోన్ లో లేదు, 100% బఫర్ జోన్ లో లేదు. వాళ్ళు FTL ట్యాంక్ కాడ నుంచి కూడా మెజర్ చేసుకోమంటున్నా నేను. కూలగొట్టదని నేను కూడా అంటలేను, ఉంటే కూలగొట్టేయమంటున్నా నేను కూడా. వాళ్ళు అంటారు ఇక్కడ దాకా వస్తుందని వాళ్ళు అంటున్నారు. నేనేమంటున్నా అంటే ఇక్కడ దాకా రాదు, కంపౌండ్ వాళ్ళ దాకా ఉందని నేను అంటున్నా. మీకు సంబంధించినటువంటి పరికరాలు ఉన్నాయి కదా, వాటిని తీసేసాను. అది తీసుకోమంటా అని నేను తీసుకుంటా అంటున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా, కాదంటున్నారు. ఎవరిని అడిగారు మీరు ఇక్కడ? వాళ్ళు అసలు కనీసం టైం కూడా ఇవ్వలేరు సార్, అట్లా వల్ల కొట్టేస్తున్నారు, టైం కూడా ఇస్తలేరు. మీరు ఇక్కడ ఎవరిని అడిగారా? సార్ వాళ్ళని అడిగిన ఒక 10 నిమిషాల టైం ఇవ్వంటే ఇస్తలేరు. ఎవరు టైం ఇవ్వట్లేదు, పూర్తి స్థాయిలో నిలబెట్టడం చేసేస్తున్నారు. ఎంతమంది దీనిలో పని చేసేది? మొత్తం 25 మంది పనిచేస్తారు ఇలా. మీ దానిలో పని చేస్తారు. ఎంత వ్యయంతో కట్టి ఉంటుంది? దాదాపు 30 లక్షల పైన ఉంది. వాటర్ ప్లాంట్ ఓన్లీ ఇది. పూర్తిగా మీ మిషనరీ మొత్తం కూడా అందులోనే ఉంది. పర్మిషన్ అడుగుతూ ఇవ్వట్లేదు. తీసుకుంటాను, ఇప్పినాం కూడా, నీళ్ళని పోతున్నాయి కదా, ఇప్పినాం కూడా, అయినా ఇస్తారు, అయినా ఇవ్వట్లేదు. సో ఇది పరిస్థితి. హైడ్రాక్ సంబంధించినటువంటి అధికారులు కనికరం కూడా చూపించట్లేదు అన్నటువంటి మాటనైతే ఇక్కడ ఉన్నటువంటి యజమానులు అయితే చెప్తా ఉన్నారు. పూర్తి స్థాయిలో నేలమట్టం అవుతున్నటువంటి ఈ యొక్క వాటర్ ప్లాంట్ అయితే చూడొచ్చు. కనీసము మాకు ఎలాంటి సమాచారం లేదు, నోటీస్ ఇవ్వలేదు. మేము ఒక 10 నిమిషాల పాటు సమయం అడిగాము, మాకు సమయాన్ని కూడా ఇవ్వకుండా పూర్తి స్థాయిలో నేలమట్టం చేస్తా ఉన్నారు. మాకు సంబంధించినటువంటి పరికరాలన్నీ కూడా లోపటనే ఉన్నాయన్నటువంటి మాటనైతే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు చెప్తున్నటువంటి సందర్భాన్ని అయితే చూస్తా ఉన్నాము. నోటీస్ కూడా ఇవ్వలే. ఇది మీదేనా? అవునన్నా, నోటీస్ కూడా ఇవ్వలే, అట్లే వచ్చి ఇరగొట్టేస్తున్నారు. ఎంతవరకు చేయమన్నా చెప్తే మేము 2 రోజుల ముందు చేస్తాం కదా అన్న, మాకు లాస్ కదా అన్న. మేము అసైంది పట్టిదారులం, ఇప్పుడు కాదు, 1960 నుంచి వచ్చింది మాకు పట్ట ఉంది. పట్టా ఉందా? పట్ట ఉందన్న, మేము కబ్జా చేయలేము, ఏం లేదు. చెరువు అక్కడ ఉంది, చెరువులో రాదు భూమి ఇది. ఎవరిని అడిగారు మీరు పర్మిషన్ కోసం? ఎవరిని అడిగారు సార్? మేము పట్టిదారులము, లావణి పట్ట అంటే మేమే వారసత్వం కింద వాడుకోవాలి, అమ్మవద్దు, ఎవరికి లీజ్ ఇవ్వద్దు, మేమే కష్టపడి మేమే వాడుకోవాలి తప్ప. కానీ అయితే సామాన్ తీసుకుంటామని ఎవరినైనా అడిగారా మీరు? అడిగాం సార్, పెద్దసారి కూడా అడిగినాం, పెద్దసారి కూడా ఇంటనే లేడు. ఎక్కడున్నారా పెద్దసారి? ఎక్కడున్నారు? ఇది పరిస్థితి. దాదాపుగా కనీసము అవకాశం కూడా ఇవ్వట్లేదు మాకు, మా యొక్క సామాన్ తీసుకునేటువంటి అవకాశం కూడా ఇవ్వట్లేదు అన్నటువంటి ఆవేదన అయితే వారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో నేలమట్టం చేస్తున్నటువంటి ఇక్కడ చిరు వ్యాపారం చేసుకునేటువంటి ఒక వ్యక్తికి సంబంధించినటువంటి పూర్తి నేలమట్టమైనటువంటి దాన్ని కూడా చూస్తూ ఉన్నాం. మాకు పట్టా ఉంది అనేటువంటి బాధన అయితే వారు చెప్తున్నటువంటి సందర్భాన్ని అయితే చూస్తూ ఉన్నాం. వీరితో పాటుగా ఇక్కడికి వచ్చినటువంటి చాలామంది కొంతమంది అయితే భయపడతా ఉన్నారు. దాదాపు 14-15 ఏళ్ళుగా మేము ఉంటున్నాం అన్నటువంటి మాటను కూడా కొంతమంది మహిళలు అయితే చెప్తా ఉన్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.